కరెక్ట్గా చెప్పారు మేడం. పంతులు గారు, మీరు మంత్రాలు మొదలు పెట్టండి. నేను కట్టిన తాళి నా చేతులతోనే తీసేస్తాను. ఎలాగో మన మధ్య అడ్డు ఇదిగో ఈ తాళి బంధమే కదా. ఏంటి, నీకు కావాల్సింది కూడా ఇదే కదా. ఈ 3 ముళ్ళు తీసేస్తే నాకు శాశ్వతంగా నా నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. నేను తీసేస్తాను. వద్దు, నా తాళిని ముట్టుకోవద్దు. అదేంటి లక్ష్మి, విడాకులంటే తాళిని తీసేయాలి కదా. వద్దు మేడం, ఈ తాళిని తీయకుండానే విడాకులు ఇప్పించండి. అలా ఎలా కుదురుతుంది? నాతో బంధం వద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళి నీ మెడలో ఎందుకు? నేనే తీసేస్తాను. వద్దు విహారీ గారు. అదేంటి లక్ష్మి, నీకు విహారీ కట్టిన తాళి కావాలి కానీ విహారీ వద్దా? మేడం, దయచేసి ఈ తాళి తీయకుండా విడాకులు ఇప్పించండి. అలా నేను ఒప్పుకోను. అమ్మ, అత్తయ్య ఇటొస్తున్నారేంటి? బాబా వాళ్ళని చూస్తే అంతా అయిపోయినట్టే. లక్ష్మి, నీకు విడాకులు కావాలి అంటే ఆ తాళిని విహారీ తీసిన తర్వాతే నీకు విడాకులు ఇప్పిస్తాను. మేడం, అలా వద్దు మేడం. నేను ఒప్పుకోను. విడాకులు అయిపోయాక ఆ తాళికి విలువ ఉండదు. అదేమైతే నీకెందుకు? తీసేయ్ నువ్వు. లేదు మేడం, నా ప్రాణం పోయే వరకు ఈ తాళిని నేను ఇలానే మోస్తాను. ఎందుకు లక్ష్మి? నీకతను వద్దు కాని అతను కట్టిన తాళి అంత అపురూపమేంటి? మేడం, దయచేసి నాకు విడాకులు ఇచ్చేయండి. మా సమస్యకి అదొక్కటే పరిష్కారం. నా తీర్పు కూడా నువ్వే చెప్తావా? నేను మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా గుర్తున్నారు. మీ హస్బెండ్ హరికృష్ణ గారు మా క్లాస్మేట్. ఓ అలాగా. మీ పెళ్ళప్పుడు కూడా నేను వచ్చాను. సారీ అండి, నాకు గుర్తులేదు. పర్లేదండి. మీరు బాగానే ఉన్నారు కదా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. సరే అండి, వస్తాను. జాగ్రత్త. వదినా, మీ ఫ్రెండ్ ఎవరిని చూసి ఎవరనుకుందో? వాళ్ళు ఇక్కడెందుకుంటారు? తను పొరపాటు పడి ఉంటుంది వదినా. సరే, పద వెళ్దాం. అంతేనా విహారీ? అవునత్తయ్య. అలా అయితే మరి సహస్రని ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే పొద్దున వెళ్ళేటప్పుడు చూస్తే సహస్ర ఎక్కడ కనిపించలేదు. తను ఫోన్ చేసినా కూడా నాట్ రీచబుల్ వచ్చింది, అందుకే వెళ్ళిపోయాడు. అవునమ్మా, ఉదయాన్నే నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళిపోయాను. అంతేనా విహారీ?
అవునత్తయ్య. మరి ఇది చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచించావు? ఆ, మీరు విహారీ చెప్పే వరకు ఎక్కడ ఆగారు వదినా? వాణ్ణి గద్దించి మరీ చెప్పు చెప్పు అని కంగారు పెట్టేశారు. అవునమ్మా, బావకి నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్ళావే? అమ్మా, అది 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 తను కూరగాయలు తేవడానికి వెళ్ళింది వదినా. ఏ ఆ మాట అదే చెప్పలేదా? మార్కెట్కి వెళ్ళానమ్మా. అమ్మా అమ్మా, రా అమ్మ, వెళ్ళి భోజనం చేద్దాం. అత్తయ్య, అందరూ ఆకలితో ఉన్నారు, భోజనం పెట్టండి. అలాగే విహారీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న. రా అమ్మా, పద. అమ్మా, అది